మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకోపోయే ఈ జ్ఞానానికి ముందర మన యొక్క గురువు గారైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితా పత్రిజీ గారిని మనస్పూర్వకంగా నమస్కరించుకుని, మరి ఈ జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్న రంగనాథ్ గారు, అంతలా జూమ్ సెక్షన్ ఉన్న అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మనము ఈరోజు తెలిసిన ఈ జ్ఞానాన్ని మా అందరితో పంచుకోవడానికి నేను ముందరకు వస్తున్నాను. మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే ఈ శీర్షిక ఏమిటి అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే శీర్షిక. ఇది ఏమి కొత్తగా కనిపెట్టింది అంత ఏమి కాదు. ఇది యాక్చువల్గా శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో వచ్చింది. ఓకే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో 18 అధ్యాయాలుగా ఆయన చెప్పడం జరిగింది. దగ్గర 700 శ్లోకాల పైన ఉన్నాయి. దాంట్లో జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 4వ అధ్యాయం 19వ శ్లోకం శ్రీకృష్ణుడు చెప్పాడు క్లీన్గా. కర్మల గురించి చాలా 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 జాగ్రత్తగా, చాలా విశదీకరించి చెప్పాడు ఆయన చెప్పిన ఒక శ్లోకం తీసుకుని దాని మీద మనం తెలుసుకుందాం ఎలాగే ఏం జరుగుతుందని చెప్పేసి. ఏం చెప్పాయంటే ఈ 4వ అధ్యాయం 19వ శ్లోకం కర్మ సన్యాస యోగం దాంట్లో ఏం చెప్తే, యస్య సర్వే సమారంభం కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండిత బుధ. ఇది శ్లోకం. ఓకే, దీని అర్థం కొంచెం మామూలుగా మనం తెలుసుకుందాం. ఈ సంస్కృతంలో ఉంది కాకపోతే మనం మామూలుగా తెలుసుకుందాం. యస్య సర్వే, యస్య అంటే ఎవళ్ళు, ఏ మనిషో ఏ మానవుడో, యస్య సర్వే ఎల్లప్పుడూ, సమారంభం అన్నిటినీ ఏమిటంటే చేసే పనులు, అన్ని కర్మల్ని శాస్త్రసమ్మత విధంగా సమాన దృష్టితోటి ఎవళ్ళైతే చేస్తారో, తర్వాత కామ సంకల్ప వర్జిత. ఎలా చేస్తారు ఆ పని ఎలా చేస్తారంటే కామ సంకల్పం. కామం అంటే ఇక్కడ కోరిక. ఓకే, ఇక్కడ కోరిక అంటే ఏదైనా కర్మ. ఎందుకని మనం కర్మ చేస్తామండి? కర్మ ఎందుకు చేస్తాము? ఏదో ఫలితం కావాలని చేస్తాం, అంతే కదా. సో ఇక్కడ చెప్తుంటే కోరిక లేకుండా, అంటే ఫలితాన్ని ఆశించకుండా, కామ సంకల్ప వర్జిత. ఫలానా పనికి ఫలానా ఫలితం రావాలి అనే సంకల్పం లేకుండా, కోరిక లేకుండా, కామ సంకల్పం లేకుండా దాన్ని వర్జించి, అంటే దాన్ని వదిలిపెట్టి, ఇది ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా అని అర్థం అన్నమాట. ఎవళ్ళవుతే యస్య సర్వే సమారంభం, ఎవళ్ళవుతే అన్ని కర్మలు శాస్త్రసమ్మతమైన విధంగా ఉండే పనులన్నీ కూడా, చూడండి, శాస్త్రసమ్మతమైన పనులు, అశాస్త్రమైన పనులు చెప్పట్లేదు. మళ్ళీ అన్ని పనులని ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా చేస్తారో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే అటువంటి జ్ఞానంతో ఎవళ్ళైతే పనులు చేస్తారో అలాంటి పనుల యొక్క కర్మలు దగ్ధ కర్మాణం అంటే అలాంటి కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. దగ్ధం అయిపోవడం అంటే ఏంటి? మండిపోవడం. అంతే, మండిపోతే ఏమొస్తుందండి? బూడిద వస్తుంది, అంతే కదా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అలాంటి జ్ఞానంతో ఎవరైతే పని చేస్తారో ఆ కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. ఇక్కడ కర్మలు అంటే ఏమిటండి? కర్మలు దగ్ధం అయిపోతాయని కాదు, కర్మల యొక్క ఫలితాలు దగ్ధం అయిపోతాయి. అది మనం తెలుసుకోవాల్సింది. ఓకే, కర్మలు దగ్ధం అవుతాయి, కర్మలు దగ్ధం అవ్వవు. కర్మ చేస్తే ఏమొస్తుంది? ఫలితం వస్తుంది. ఆ ఫలితం దగ్ధం అయిపోతుంది. అంటే ఏ ఫలితం లేకుండా మనం కర్మ చేస్తాం, ఏ ఫలితం ఉండదు. అది జ్ఞానానికి దగ్ధ కర్మాణం తమాహు పండిత బుధ. తమ అంటే అటువంటి పురుషుణ్ణి, ఆహు అంటారు, పండిత బుధ ఏమంటాడు? అటువంటి పురుషుణ్ణి పండితుడు అంటాడు, బుద్ధిమంతుడు, తెలివైన వాళ్ళు. ఓకే, ఎవళ్ళైతే శాస్త్రసమ్మతమైన కర్మల్ని, అన్ని విధాల ఏ విధమైన ఫలితాన్ని ఆశించకుండా
చెయ్యాలి అనే జ్ఞానంతో చేస్తారో అలా అటువంటి జ్ఞానంతో చేసిన కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. అటువంటి వాడు పండితుడు అని బుద్ధిమంతులు చెప్తారు. ఇది దీని అర్థం. యస్య సర్వే సమారంభం కామ సంకల్ప వర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండిత బుధ. ఇంత క్లీన్గా చెప్పాడు శ్రీకృష్ణుడు. 4వ అధ్యాయం భగవద్గీతలో 19వ శ్లోకం కర్మ సన్యాస యోగాల్లో. ఓకే, మన శీర్షిక ఏమిటి? మన శీర్షిక ధ్యానాగ్ని దగ్ధ కర్మణం. ఇవంతా అలాగే ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పిన దానికి మరి విరుద్ధంగా ఇవ్వటం లేదు. కాకపోతే మనం కొంచెం దాన్ని రిఫైన్ చేసాం అంతే. లోపల కూడా చెప్పాడు శ్రీకృష్ణుడు. కానీ మన కలియుగంలో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మన పత్రిక చెప్పిన జ్ఞానం ప్రకారం మనం చూసామంటే శ్రీకృష్ణుడు చెప్పిందే కొంచెం రిఫైన్, కొంచెం మెరుగుపరిచి మనం తెలుసుకుంటున్నాం. ఏమని? యస్య సర్వే సమారంభం కామ సంకల్ప వర్జిత. ఎలా ఉంది? అలాగే ఉంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం బదులు ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే జ్ఞానం అనే పదానికి బదులుగా ధ్యానం అనే పదాన్ని పెట్టాం అంతే. మీరంతా అలాగే ఉంటుంది. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం తమహు పండిత బుధ అంతే. సో యస్య సర్వే సమారంభం కామ సంకల్ప వర్జిత ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం తమహు పండిత బుధ. కృష్ణుడు చెప్పాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మన పిరమిడ్ సొసైటీ చెప్తోంది ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. ఇంతే అండి. జ్ఞానం బదులుగా ధ్యానం అనే పదాన్ని పెట్టాము. అది ఎలాగా అని మనం విశ్లేషణగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు. దాని తర్వాత ఈరోజు కుదరకపోతే రేపు కూడా మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇది కొంచెం వివరణగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని తెలుసుకుందాం. ఎలాగా ధ్యానం వల్ల మన కర్మల యొక్క ఫలితాలు మొత్తం దగ్ధమైపోతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, రైట్. ఓకే మాస్టర్. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినా మన పిరమిడ్ సొసైటీ చెప్పినా కూడా కర్మ 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 అంటున్నారు. ఓకే, కర్మల గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఓకే, రైట్. ఇక్కడ ముఖ్యంగా మనం చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సృష్టి లోపల 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. సృష్టి లోపల 84 లక్షల జీవరాశులు. జీవరాశి అంటే ఏంటి? చలనం ఉండేది అంతే. జీవం ఉండేది ఏంటి? జీవం ఉండేది సోమవారంలో కూర్చోదు, ఏదో చలనం ఉంటుంది అట్లీస్ట్ కదా. చలనం ఉండేంత జీవరాశులు. సో మొత్తం ఎంత? 24 లక్షల జీవరాశులు. అలాంటి జీవరాశుల్లో మనిషి కూడా ఒకడు, మానవుడు కూడా ఒకడే. అవును కదా, మనిషి కూడా జీవరాశే, అతను తిరుగుతున్నాడు. కానీ ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కర్మ 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 అనుకుంటున్నాం కదా. కర్మ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఈ 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకి కర్మ లేదు, కర్మ ఫలితం లేదండి. ఇది చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది. కర్మ లేదు, కర్మ ఫలితం లేదు. ఒక్క మనిషికి మాత్రమే కర్మ ఫలితం ఉందండి. మిగతా 83,99,999 జీవరాశులకి కర్మ లేదు, కర్మ ఫలితం లేదు. చూసారా? అందుకోసమే ఈ భగవద్గీత ఇలాంటి జ్ఞానాలు ఇవన్నీ కూడా, ఆత్మజ్ఞానం ఇవన్నీ కూడా మనిషికి కావాలండి. మిగతా ఏ జీవరాశికి అక్కర్లేదు. చూసారా? అందుకోసం మనం దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ప్రతి విషయాన్ని. ఎలాగైనా ఒక చిన్న ఉదాహరణ చూసుకుందామండి. ఓకే, ఏ జీవరాశికైనా కావాల్సింది ఏంటండి? మినిమం కావాల్సింది ఏంటి? ఆహారం, తిండి, అంతే కదా. ఏ జీవరాశికైనా మినిమం కావాల్సింది ఆహారం. రోటీకి అప్పుడు మకాన్ ఆరంభిస్తున్నాం కదా, రోటీ ఆహారం కావాలి. ఓ చిన్న ఉదాహరణ తీసుకున్నామండి. ఓకే, ఓ మాల్ ఉంది, 3 అంతస్తుల మాల్. ఓకే,
మాల్లో అన్ని దొరుకుతాయి కదా, మరి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అది, అన్నీ దొరుకుతాయి ఫుల్గా. అన్నీ అన్నీ మొత్తం కావాల్సిన వస్తువులు అన్నీ ఉంటాయి దానిలో. తిండి పదార్థాలు ఉంటాయి, తిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఉంటాయి, తిండి రెడీగా ఉండే తిండి ఉంటుంది. ఆ, ఇంకా చాలా 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 వస్తువులు, ఇది తప్పకెళ్ళా మనం, అన్నీ ఉంటాయి. సో ఆ మాల్ లోపలికి ఓ 10 గంటలకు తెరిచామనుకున్నాం. ఓకే, ఒక ఆవును పంపించామనుకున్నాం. అది ఏం చేస్తుందండి? మాల్ తిరుగుతుంది ఫుల్గా, తిరిగి 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 తనకి కావాల్సింది అంటే ఏమిటి, తనకి తినడానికి కావాల్సిన యోగ్యమైనవి ఏమున్నాయి అని తిరిగి తనకు కావాల్సిన ఆకుకూరలో లేదా ఏది 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 తినగలదో అది మాత్రం తినేసి బయటకు వచ్చేస్తుంది. 1 గంటలో 2 గంటల్లో ఎక్కడన్నా వెతుక్కుంటూ కూర్చుంది. అదేవిధంగా కుక్కర్ పంపించాను లోపలికి, అది కూడా ఏం చేస్తుంది, అది కూడా తిరిగి 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 తాను తినవలసిన ఆహారం ఏదైనా ఉందా అని చూసుకొని ఆహారాన్ని మాత్రం తిని అది 2 గంటల 3 గంటల బాగా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఓ మనిషి లేనుకోండి లోపలికి, మాల్ లోపలికి. ఇప్పుడు ఆలోచించుకోండి, ఓ మనిషి లోపలికి వెళ్ళాడంటే పొద్దున్న తెల్లగారు 10 గంటలకు వెళ్ళాడు లోపలికి, ఎప్పుడు వస్తాడు? కొంచెం ఆలోచించండి. వాడు తిరిగి 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 ఆ మాల్లో వాళ్ళ దగ్గర ఒక మనిషి దగ్గర డబ్బులు ఉంది, అన్ని క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, దాని తర్వాత క్యాషు, జీపేలు, గూగుల్ పేలు, తర్వాత ఫోన్పేలు అన్నీ ఉన్నాయి వాడి దగ్గర సంవత్సరం. లోపలికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? అలా తిరుగుతూనే ఉంటాడు. మాల్ రాత్రి 10 గంటలకు కూర్చారంటే ఇంకా లోపలే ఉంటాడు. మాల్ మొత్తం తీసుకున్నా కూడా వాడికి సరిపోదు కదా. 10 గంటలు అయిన తర్వాత షాప్ వాడు వచ్చి, నాన్న క్లోజ్ చేస్తున్నాను, నువ్వేం కాదు తీసి పో అంటాడు. అప్పుడు కానీ బయటికి రాలేదు, అప్పుడు కూడా తృప్తిగా రాలేడు బయటికి. అంత మాల్ ఉంటే వాడికి కావాల్సిన తీసుకొచ్చేయచ్చు కదా. ఒక ఆవు ఒక్కొక్కలా వచ్చిందండి, 2 గంటలు 3 గంటల బయటకు వచ్చాయి. వీడు చూస్తే 12 గంటలు కూర్చొని కూడా లాభాలు. అత్యాశ మనిషి. సరే, ప్రతిదీ తీసుకోవాలి. ఒక ఆవుకి ఆకలి వేస్తుంది అనుకోండి, దానికి ఓ 10 కిలోలు గడ్డి వేసామనుకోండి, ఓ 10 కిలోలు గడ్డి, 20 కిలోలు గడ్డి వేసామనుకోండి తినడానికి. ఓకే, అదేం చేస్తుంది? ఓ 10 కిలోలు 15 కిలోలు తినేస్తుంది. తినేసిన తర్వాత మిగతా 5 కిలోలు అంతా మిగిలిపోయాయి అనుకోండి, మిగిలిపోయింది అదేం చేస్తుందండి? అది వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అంతే. తన కొట్టలో తీసుకెళ్తుందా, షెడ్లో తీసుకుపోతుందా? ఓ 5 కిలోలు గడ్డింది, రేపు పొద్దున్న తిన్నాం, రేపు సాయంకాలం తిన్నాం, తీసుకొడుతుంది ఎక్కడైనా. కానీ మనిషి చూసారా, ఎటువంటి బుద్ధిని చూడండి మనిషికి. ఏమేం చేయకూడదు, అత్యాశ, పేరాశ, అసంతృప్తి, వీటి వల్ల కర్మల్లో చిక్కుకుంటున్నాడు మనిషి. అందుకోసమే మనిషికే కావాలి ఈ జ్ఞానం. మెయిన్గా అన్నీ ప్రకృతి పరంగా జీవిస్తున్నాయి. ఒక మనిషే ప్రకృతికి విరుద్ధంగా తన యొక్క మనసుని, బుద్ధిని ప్రయోగించి పనులు చేస్తున్నాడు. అందువల్లనే మనిషికే కర్మలు, కర్మ యొక్క ఫలితాలు. అందుకోసమే మనిషికే ఆత్మజ్ఞానం కావాలండి. ఎలా చేయాలైనా, ఏం చేయాలనైనా, ఏం చేస్తే ఏమవుతున్నాయినా అనే విషయాలు మనిషికే కావాలి ఈ బోధన. మిగతా అన్ని జంతువులకి అంటే మిగతా ఉండే 83,99,999 జీవరాశులకి ప్రకృతి పరంగా జీవిస్తున్నా వాడికి ఆత్మజ్ఞానం ఉందండి. ఒక మనిషికే కావాలి ఆత్మజ్ఞానం. అది అక్కడ మనం చెప్తా ఉన్నాం, మనిషి బ్రహ్మ అంటికంటే చాలా బుద్ధిజీవి అని. కానీ వాడికే కావాలి ఆత్మజ్ఞానం. ఎలాగా చాలా చిన్న ఉదాహరణ చెప్పుకుందాం అనుకోండి. ఎలా అని, ఇప్పుడు మనిషిని వదిలిపెట్టి మిగతా జీవరాశులు తీసుకుందాం. రోడ్డు మీద కుక్క వెళ్తామండి, బోర్డు కుక్కలు ఉంటాయి, బోర్డు కుక్కలు ఉంటాయి రోడ్లో. ఓకే, ఏదైనా ఒక కుక్క చచ్చిపోయింది అనుకోండి, ఇంకొక ఏడుస్తుందా? చూసారా, ఒక జంతువు, కుక్క కాదు, ఏదైనా జంతువు తీసుకోండి, ఏ జంతువు చచ్చిపోయినా కూడా ఇంకో జంతువు ఏడవనండి.
ఒక ఆవు చచ్చింది అనుకోండి, ఇంకో ఆవు ఏడవదు. ఓ పంది చచ్చితే ఇంకో పంది ఏడవదు. చూసారా? కానీ ఓ మనిషి మాత్రం, ఒక మనిషి చచ్చిపోయాయంటే ఇంకో మనిషి ఏడుస్తుంది. అవి ఎందుకు ఏడట్లేదు, ఈ వీడియో ఎందుకు ఏడుస్తున్నాయండి అంటే అన్ని జీవరాశులకి ఆత్మజ్ఞానం స్వతహాగా ఉందండి. తాను ఆత్మ అనే విషయం ప్రతి జీవరాశికి తెలుసు. అందుకోసమే అవి ఏవి ఏడవటం లేదు. ఒక మనిషికే ఆత్మజ్ఞానం ఉంది, లేదని చెప్పటం లేదు, ఉంది. కానీ ఆ జ్ఞానం ఉందని మర్చిపోయి ఏడుస్తున్నాడు. అంటే అన్ని జీవరాశులకి వాటికి తెలుసు, పుట్టామంటే చావు అనేది ఉంటుంది, సర్వసాధారణం అని. ఇంకా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం అనుకోండి. ఇప్పుడు మనం మటన్ కిచెన్ షాపులు ఉంటాయి కదా, మాంసం అమ్మే షాపులు ఉన్నాయి కదా. ఓ మేకని చంపి వాడు వేలాడేసి మాంసం అమ్ముతుంటాడు. ఒక మేక అంటే ఒక 4-5 మేకలు ఉంటాయి, అదేవిధంగా 10-15 కోళ్ళు కూడా ఉంటాయి కదా. ఒక మేకని చంపుతుంటే ఇంకో మేక చూసి ఏడుస్తుంది ఎక్కడైనా, వాడు పెట్టి ఆకులు తింటూ ఉంటుంది. మళ్ళీ ఒక కోడిని పీక పిసికి చంపుతుంటే ఇంకో కోడి ఏడవదు, అయ్యో బాబాయ్ పరిగెత్తదు, భయపడిపోయి పరిగెత్తదు. అవి చూస్తూనే ఉంటాయి. అవి చచ్చేప్పుడు అది బాగా అనుభవిస్తాడు, ఆడుస్తుంది. కానీ ఇంక పక్కన ఉండే ఇంకో జంతువు, ఒక కోడి చెబుతుంటే ఒక్క కూడా, మేక చెబుతుంది ఇంకొక మేక ఏడవ చూడండి, భయపడిపోయి పారిపోతుండండి. కానీ మనిషి అలా కాదు. అన్ని జీవరాశులకి ఆత్మజ్ఞానం స్వతహాగా ఉంది, ఒక మనిషికే లేదు. అందుకోసమే అంటే ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే, ఏమిటి ఆత్మజ్ఞానం అంటున్నాం. ఏమిటి ఆత్మజ్ఞానం? ఆత్మజ్ఞానం సారం అంతా ఒకటే లైన్లో చెప్పచ్చండి. ఏమిటంటే మన మనిషి కాదు, మన ఆత్మ, అంతే అండి. మనం వచ్చేసి జీవరాశి కాదు, మన ఆత్మలో అంతే. మన శరీరం కాదు, మన ఆత్మలో. అదే అండి ఆత్మజ్ఞానం. మొత్తం ఆత్మజ్ఞానానికి సారాంశం మొత్తం ఒకటే వాక్యంలో చెప్పాలంటే, మనము శరీరం కాదు, మనం ఆత్మలో. మనకి చావు లేదు, శరీరానికే చావు ఉంది. ఒక్కొక్క జన్మలో కూడా మారిపోతూ వస్తుంది, శరీరం మాత్రమే. కానీ ఆత్మ ఎన్ని జన్మలు ఎత్తినా కూడా దానికి చావు లేదు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక శోషం క్లేదయం చాపో శోషే మారుత. సరే, ఈ శస్త్రాలతో దాన్ని ఖండించడం, నిప్పుతో దహనం చేయడం, నీటితో తడపలేం, గాలితో ఎండబెట్టలేం. ఇది ఆత్మ. ఈ జ్ఞానం 83,99,999 జీవరాశులకు ఉందండి. ఒక మనిషికే ఉంది, కానీ వాడు మర్చిపోయాడు. శరీరం అనుకుంటాడు, అందుకోసం ఏడుస్తున్నాడు. చూసారా? ఇదే చాలా సింపుల్ ఉదాహరణ. చూసారా? పక్షి చచ్చిపోతే పక్షి ఏడవదు, కాకి చచ్చిపోదు. మీరు అనొచ్చు, కాకి చచ్చిపోతే ఓ కాక ఒక అరుస్తాయి కదా అని చెప్పాడు. ఎన్ని కాకులు చచ్చిపోవడం చూస్తున్నాం మనం. చూసారా? ఒక కాకి చచ్చిపోయిందంటే మిగతా కాకులు ఓ కాక అని అరుస్తున్నాయి. కాకి ఎలా చచ్చిపోతుంది చూసండి. కాకి ఏదో ప్రమాదంలో చచ్చిపోతుందండి. అంటే ఏదో ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ కొట్టో, లేదా చిన్న పిల్లలు ఉంటాయి, కాకి పిల్లలు ఉంటాయి కదా, ఆ గూట్లోంచి ఎగురుతుంటే ఎగరలేక చెట్లోంచి కింద పడిపోయినప్పుడు చచ్చిపోవడం అలా జరుగుతుంది తప్ప మిగతా విధంగా అవి చావండి. ఏ పక్షులు చచ్చిపోవడం చూసామండి మనం? ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి, ఏ పక్షులు చచ్చిపోవడం చూసామా? శవాలు చూసామా? కాకి అయితే ప్రమాదంలో చచ్చిపోతుంది అంతే. దాన్ని మాత్రం మనం చూస్తాం, అది కూడా ఎంత తక్కువ. మిగతా పక్షులు ఎలా చచ్చిపోతున్నాయి అంటే పక్షులు చావటమే లేదా? ఎన్ని పక్షులు బతుకుతున్నాయి? బతికిన అన్ని జన్మతో ఉన్నవని అన్ని బతుకుతూనే ఉన్నాయా? అవి చావటం లేదా? పక్షులు ఎలా చచ్చిపోతాయండి? వాటికి చావే లేదా? మాస్టర్, మీరు వింటూ చాలా ఆశ్చర్యపోతారు. మీరు నేను చెప్పాను, అన్ని జీవరాశులకి ఆత్మజ్ఞానం ఉంది. తను శరీరం కాదు, ఆత్మ అనే జ్ఞానం వాడికి ఉంది, పొందుపరచ ఉంది దానిలో. మరి పక్షులు చచ్చిపోతుంది అంటే పక్షులు వాటికి ముందర చచ్చిపోతాయండి. ఎప్పుడు చచ్చిపోతామని
ఇది ఆత్మజ్ఞానం ఉందని చెప్పాను కదా. మిగతా ఏడవు, కానీ పక్షులకి ముందరే తెలిసిపోతాయి ఎప్పుడు చచ్చిపోతుంది. ఇవేం చేస్తాయంటే దానికి కావాల్సిన ఆహారం ఏదో కొంచెం తీసుకుని ఆకాశంలో చాలా 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 ఎత్తుకు ఎగిరిపోతాయి కదా, చాలా ఎత్తుకు ఎగిరిపోతాయి. ఎంత ఎత్తుకు ఎగిరిపోతాయంటే అంటే పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఒత్తిడి తగ్గిపోతుంది, ప్రెషర్ తగ్గిపోతుంది. ఓకే, భూమి కిందకి వెళ్ళే కొద్ది ఉష్ణం పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది. పైకి వెళ్ళే కొద్ది ప్రెషర్ తగ్గిపోతుంది, అంటే ఒత్తిడి తగ్గిపోతుంది, గాలి ఒత్తిడి తగ్గిపోతుంది. ఎంత దూరం పైకి వెళ్ళిపోతాయంటే ఆకాశం లోపలికి వెళ్ళిపోయి గాలి ఎక్కువ చాలా తక్కువైపోయింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు అవన్నీ శరీరం మొత్తం పీస్గా విడిపోతుందండి, ముక్కలైపోతుంది. చిన్న చిన్న ముక్క రెక్కలన్నీ ముక్కలైపోతాయి, శరీరం మొత్తం ముక్కలైపోతాయి. అంతే, అలా అందులో వదిలేస్తుంది ప్రాణాలు. చూసారా ఎంత సహజంగా వదిలిపెడుతున్నాయో. వాడు తెలుసు ముందరే ఏదో ప్రమాదంలో జరిగే కాకి ఇలాంటివే. మరి మిగతా కాకులు ఎందుకు ఎవరుస్తున్నాయి అని అడగచ్చు మీరు. చాలా సింపుల్ అండి. అయ్యో మనం సహాయంగా చావాల్సిన చావు హాయిగా పైకి వెళ్ళిపోయి ఆకాశంలో పీస్గా అయిపోయి చావాల్సిన చావుని చావకుండా మన శవాల్ని మనుషులు ముట్టుకుంటారే అని ఏడుస్తాయండి. ఇలా చచ్చిపోయామే, ఇలా చావాల్సిన చావు కాదే మంది, న్యాచురల్గా చావాల్సిన చావే ఇది. కానీ మనుషుల మధ్యన పడిపోయి వీళ్ళు చూశాడు మనం చస్తున్నామే, ఇలాంటి చావు తెచ్చామని చెప్పేసి ఆ కాకులన్నీ పరితాపంతో అరుస్తాయండి. అదే కాకపోయిన అరవడం. చూసారా, ఏ పక్షి చావుకు భయపడదు, ఏ జంతువు చావు, ఏ జీవరాశి చావుకు భయపడదు, మనిషి చెప్పాలి. అని అంటికి ఆత్మజ్ఞానం. చూసారా మాస్టర్, మీకు ఈ విషయం తెలియపోవచ్చు. పక్షులు చాలా తెచ్చిపోతాయండి. మనం చూసాం, ఎక్కడ చూసాం ప్రమాదంలో పడిపోయే కాకులు తప్ప. అవి కూడా ఏడుస్తాయి, అయ్యో ఇలా చచ్చామని చెప్పేసి ఆ ఏడుపది. చూసారా, రైట్. ఓకే మాస్టర్. సో ఇంకో చిన్న ఉదాహరణ తెలుసుకుందాం. కర్మ అనేది మనిషికి మాత్రమే అని. ఒక యజమాని కుక్కను పెంచుతున్నాడు. ఓకే, కుక్కని దేనికి పెంచుతామండి మనం? కుక్కని దేనికి పెంచుతాం? కుక్కని మనం మామూలుగా ఇంటిని సంరక్షించడానికి పెంచుతాం, అంటే కావలి కాయడానికి పెంచుతాం, అంతే కదా. దానికోసం పెద్ద కుక్కని, వేరే ఇల్లు. సరే ఓకే, కాపలా కాయడానికి పెంచుతాం. కుక్క పని ఏమిటి? రాత్రంతా మెరుగులు కాపలా కాస్తూ ఉండాలి, ఎవరైనా వచ్చాయంటే బొబ్బని ఆడడానికి, అంతే కదా. రైట్. సరే ఓకే, యజమాని ఒకరోజు కుక్కని పెంచుతున్నప్పుడు ఒకరోజు నిద్రపోయాడు. మామూలుగా దొంగ వచ్చాడు. దొంగ వచ్చిన వెంటనే ఆ సమయంలో కుక్క నిద్రపోతాడు. దొంగ ఏం చేశాడు? శుభ్రంగా లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి యజమాని నిద్రపోతున్నాడు గుడి పెట్టి, కుక్క కూడా నిద్రపోతుంది. శుభ్రంగా లోపలికి వెళ్ళి తనకు కావాల్సిన సామాన్లు, నగలు మొత్తాన్ని ఇల్లు మొత్తం దోచేసి బయటికి వెళ్ళిపోయాడు. తెల్లారింది, యజమాని లేచాడు, చూసుకున్నాడు, ఇంట్లో ఉండే వస్తువులన్నీ మొత్తం దండలు మొత్తం పోయాయి, డబ్బులు నగలు అన్నీ మొత్తం పోయాయి. ఓ అని ఒకటే ఏడుపు వచ్చి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన కుక్క నిద్రపోతుంది. కుక్కని చూసి చావు దెబ్బలు కొట్టాడు కుక్కని. కుక్క అయ్యో బో అని అరుస్తూనే ఉంది. పాపం ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. అంతేకాకుండా పక్కింటి వాళ్ళకి చెప్పి ఇచ్చేవాడి దొంగతనం జరిగిపోయింది. ఈ కుక్క ఏమో సోంబేలా నిద్రపోయింది, దానికేమో బోళ్ళంత తిండి పెడుతున్నాను నేను రోజును, అంత సంరక్షిస్తున్నాను నేను, అదేమో నిద్రపోయింది. చూసారా, దీనివల్లనే దొంగతనం జరిగింది అని కుక్కని వాళ్ళ ముందు కూడా చావు దెబ్బలు కొట్టాడు. కుక్క పాపం కుయ్యముర్రా అంది, ఇంకేం చెప్పలేదు, అంతే. సరే ఓకే, ఇది జరిగిపోయింది. ఒక 6 నెలలు అయింది. అలాగే 6 నెలలు 1 year అయింది. దాని తర్వాత మళ్ళా ఈ దొంగతనం చేయడానికి వచ్చాడు. వాడికి ముందర అనుభవం ఉంది, ఏమని? నేను నిద్రపోయి కుక్కుంది ఇక్కడ, మనం ఈజీగా దొంగతనం చేసేయచ్చు అని చెప్పేసి వచ్చాడు. మళ్ళా ఇంటికి వచ్చాడు.
ఇంటికి వచ్చి దొంగతనం చేద్దాం లోపల దూరాడు. ఈసారి కుక్క మేలుకునుంది. వాడు ఇంట్లోపలికి దూరాడు. ఇంట్లోపలికి దూరిన వెంటనే ఇంకా బో 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 రావడం మొదలుపెట్టింది. యజమాని లేచాడు. యజమాని లేచి దొంగను పట్టుకుని దొంగను కట్టేసి వాడిని చావు దెబ్బలు కొట్టాడు. తెల్లారింది. లేచి బయటకు వచ్చి పట్టుకున్న ఇంటి వాళ్ళందరికీ చెప్పాడు, చూసావా దొంగని నేను పట్టుకున్నాను దొంగని అని చావు దెబ్బలు కొట్టి వాడిని వాళ్ళ చేత పక్కింటి వాళ్ళ చేత కూడా కొట్టించి వాడిని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. వాడేం చెప్పాడు, నేను పట్టుకున్నాను. ఎందుకు పట్టుకున్నాడు దొంగని? ఎలా పట్టుకున్నాడు? కుక్క మురిగిలో పట్టుకున్నాడు కదా. కానీ తను చెప్పుకున్నాడు, నా వల్ల నేనే పట్టుకున్నాను. తన మీద గొప్పగా చెప్పుకున్నాడు. కుక్క చూస్తూనే ఉంది పాపం, ఏమనలేదు. మొట్టమొదట కుక్క వల్ల అయిందని చెప్పేసి కుక్కని చావు దెబ్బలు కొట్టి అందరికి కుక్కమే అని చెప్పాడు అందరితోటి. అప్పుడు కుక్క దెబ్బలు తీసుకుని పోయేమోరని కూర్చుంది. రెండోసారి కుక్క వల్లనే దొంగని పట్టాడు. అయినా కూడా కుక్క ఏం మాట్లాడకుండా అలా కాము చూస్తూనే ఉంది. నా వాళ్ళని చెప్పుకున్నాడు. మాస్టర్స్ చూసారా, జంతువులు కర్మ లేదు, కానీ మనిషి ఎలా బిహేవ్ చేశాడు, అందువల్లనే మనిషి కర్మ. జరిగింది ఏమిటంటే, ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, మొట్టమొదటి సందర్భంలో కుక్కని చావదెబ్బలు కొట్టి కుక్క వల్లనే అయింది అని చెప్పేసి కుక్కను కొట్టాడు. అంటే నీ వల్ల అయింది, దాన్ని భోర్తృత్వం అంటాం. రెండోసారి నే పట్టుకున్నాను, కుక్క వల్లనే పట్టుకోగలిగాడు. నే పట్టుకున్నాను అని దాన్ని గొప్పగా చెప్పాడు. అది కర్తృత్వం. అంటే నా వల్ల నేను చేశాను, కర్తృత్వం. నీ వల్ల నువ్వు చేసావు, భోర్తృత్వం. ఈ కర్తృత్వం భోర్తృత్వం. నేను నా వల్ల కర్తృత్వం, నువ్వు నీ వల్ల భోర్తృత్వం. ఈ కర్తృత్వ భోర్తృత్వం అనే భావన చూసారా, దీనివల్లనే మనుషులకి కర్మ యొక్క ఫలితం అందుతుందండి. చూసారా, కుక్కని చెప్పి కుక్క జంతువు, దాన్ని చూడండి, దానికి మొట్టమొదటి ఒక సందర్భంలోనూ ఏమీ లేదు, రెండో సందర్భంలో కూడా ఏమీ లేదు. అది కామ్గా తన పని చేసుకుంది, తేలాడి దెబ్బలు తిండి నోరు మూసుకుంది అంటే. చూసారా, సో ఈ కర్తృత్వం భోర్తృత్వం అనే భావన ఉంది కదా, ఇది మనుషులకు మాత్రం ఉంటుందండి. అందువల్లనే మనిషికే కర్మల యొక్క ఫలితాలు. మిగతా ఏ జీవరాశికి 83,99,999 జీవరాశులకి లేదండి. చూసారా, సో దీన్ని మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఎలా కర్మ ఫలితాలు మనిషికి మాత్రమే ఎలా ఉంటాయి, జంతువులకి ఎలా లేదు? ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఈ కర్మ ఫలితాలు? జంతువులు కూడా బోల్డ్ జన్మలు ఇస్తున్నాయి కదా, కానీ మనిషి కూడా బోల్డ్ జన్మలు ఇస్తున్నాడు కదా వాటి అనుభవం కోసం అని చెప్పేసి. మరి ఈ కర్మ ఫలితాలు మాత్రం మనిషికి మాత్రం ఎక్కడ ఉంటాయి? ఇలా వాడికి మాత్రం చెందుతున్నాయి, మిగతా వాటికి చెందలేదు. అంటే మాస్టర్స్ ఇక్కడ మన చిన్న ఒక ఉదాహరణ చెప్పుకుంటే మనకి అర్థం అవుతుంది ఎలాగ మనిషికి మాత్రమే వెళ్తున్నాయి. కర్మ అంటూ చేసామంటే అది మంచిగా కానీ చెడన కానీ దాని ఫలితం ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కర్మలు ఎన్ని విధాలు ఉంటాయండి? మంచి కర్మ, చెడు కర్మ. ఏది మంచి కర్మ, ఏది చెడు కర్మ? రెండు విధాలుగా మనం విభజన, మంచి కర్మ చెడు కర్మ, అంతే కదా. ఏది మంచి ఏది చెడు అంటే, మన వల్ల అంటే ఒక జీవి వల్ల ఇంకో జీవికి మనస వాచ కర్మణ కష్టం కలిగితే, హింస జరిగితే అది చెడ్డ కర్మ. చాలా సింపుల్గా చెప్తున్నాను నేను. మన వల్ల ఇంకో జీవికి మనస వాచ కర్మణ దుఃఖం కలిగిన, హింస కలిగిన, కష్టం కలిగిన
అది జడకర్మ. ఒక జీవి వల్ల ఇంకో జీవికి మనస వాచ కర్మణ సుఖం కలిగిన, సంతోషం కలిగిన, లాభం కలిగిన అది మంచి కర్మ. అంతే, చాలా సింపుల్. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ కర్మ చేశామో ఆ కర్మకి ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని ఏ జీవి చేస్తుందో అదే అనుభవించాలి. వేరే విధంగా అనుభవించడానికి ఛాన్స్ లేదు. ఎవరు చేస్తున్నారో వాళ్ళే అది అనుభవించాలి. మంచి కానీ చెడు కానీ ఏవైనా సరే. మంచి కర్మ అంటే శాస్త్ర సమ్మతమైన కర్మలు. నేను చెప్పాను కదా, మనస వాచ కర్మను మానసికంగానో వాక్ మూలంగానో శారీరకంగానో ఇంకో జీవికి హింస కలిగిన, కష్టం కలిగిన, దుఃఖం కలిగిన అది చెడు కర్మ. దానికి ఆపోజిట్ మంచి కలిగిన, సుఖం కలిగిన, సంతోషం కలిగిన అది మంచి కర్మ. ఓకే మాస్టర్, ఇంతే, చాలా సింపుల్. కర్మ సిద్ధాంతం మొత్తం ఇంతే. కానీ ఏం చేసినా మనం దాన్ని అనుభవించాల్సిందే, దాన్ని వేరే విధంగా అనుభవించాలని ఛాన్స్ లేదు. ఓకే, ఇప్పుడు చిన్న ఉదాహరణ చేసుకున్నామండి. నేను ఒక 1000 మందికి అన్నదానం చేశాను. అది మంచి కర్మ చెడ కర్మ? మంచి కర్మ, అంతే కదా. 1000 మందికి నేను అన్నదానం చేశానంటే అది మంచి కర్మ. ఓకే, దానికి ఏం ఫలితం వస్తుందండి? మంచి ఫలితం వస్తుంది. దాన్ని మనం పుణ్యం అంటాం, అంతే, పుణ్యం అంటాం. రైట్. ఆ పుణ్యాన్ని ఎలా అనుభవిస్తామని మనం? ఎవరు చేశారో వాళ్ళు అనుభవించాలి. నేను ఈరోజు అన్నదానం చేశాను ఈ 1000 మందికి, మరి దాన్ని ఎలా అనుభవించాలి? నేనే అనుభవించాలి. అనుభవించాలి, శరీరం కావాలి, అంతే కదా. రైట్. కానీ ఈరోజు అన్నదానం చేసి ఈరోజు రాత్రి నేను చచ్చిపోయానండి, శరీరం పోయిందండి. మరి ఆ శరీరం పోయిందంటే నేను చేసిన మంచి కర్మ ఉంది కదా, దాని ఫలితాన్ని నేను అనుభవించాలి కదా. అనుభవించకుండా నేను శరీరం పోయింది, మరి ఏమవుతుంది అది? ఆ కర్మ ఎక్కడ ఉంటుంది? నాకు తెలియదు, నాకే కదా ఆ కర్మ యొక్క ఫలితం జరగాలి. నేను అన్నదానం చేశాను అయితే మా ఆవిడికి ఆ ఫలితం వచ్చేస్తుందా? అలా రాదు. ఇప్పుడు మా పిల్లలకి వెళ్ళి చెప్తుందా నేను అన్నదానం చేసినందుకు? అది కుదరదు, నాకే వచ్చి చేరాలి ఆ ఫలితం. కానీ నా శరీరం లేదు, నేను చచ్చిపోయాను, మరి ఏమవుతుంది ఆ కర్మ? మాస్టర్స్, ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి మన కంటికి కనిపించే శరీరం మాత్రమే కాదండి. మన కంటికి కనిపించే శరీరం మాత్రం దీని భౌతిక శరీరం అంట. ఇది మాత్రమే కాదు, ఈ భౌతిక శరీరం దేనితో తయారు చేసింది? అన్నంతో తయారు చేసింది. కానీ మన అన్నమయ కోసం ఉంటాయి. అంటే ఆహార పదార్థాలన్నీ వేసి ఒక శరీరం కోసం అంటే సంచి, ఆహార పదార్థాలన్నీ వేసి ఒక సంచిలో వేసి దాంతో మనం శరీరం తయారు చేసామంటే అది భౌతిక శరీరం, అన్నమయ కోసం. ఈ కంటికి కనిపిస్తుంది. ఈ శరీరంలో ఏ భాగం తీసుకున్నా కూడా అది అన్నంతో తయారు చేసిందే కదా. రూపాంతరం వేరుగా ఉండొచ్చు, కానీ మూల పదార్థం ఏంటి? అన్నమే, అంటే ఆహారమే. ఆహారంతో చేసింది కాబట్టి అన్నమయ కోసం భౌతిక శరీరం. మరి శరీరం పనిచేయాలంటే ఇంకా దాని వెనకాతల కంటికి కనిపించకుండా ఇంకా 6 శరీరాలు ఉన్నాయండి. ఓకే, ఆ 2వ శరీరం ప్రాణమయ కోసం. ప్రాణాలు, మన ప్రాణాలు అంతే, పంచ ప్రాణాలు అంటాం కదా. ప్రాణాపాన వ్యాన ఉదాహరణ సమానం, ఈ పంచ ప్రాణాలు. ఇవన్నీ కలిపి ఒక సంచిలో వేసామంటే దాంతో తయారు చేసిన శరీరం ప్రాణమయ కోసం. ఓకే, రైట్. దాని తర్వాత ఇంకోటి ఏమిటి? మనోమయ, 3వది మనోమయ కోసం. అంటే మనసు సంబంధించిన అన్ని కూడా ఒక సంచిలో వేసామంటే దాని శరీరం తయారు చేస్తే మనోమయ కోసం. ఇంకా 4వది విజ్ఞానమయ కోసం, అది బుద్ధికి సంబంధించింది. అవన్నీ బుద్ధికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసి ఓ సంచిలో వేసి దాని శరీరం తయారు చేస్తే విజ్ఞానమయ కోసం. 5వది ఆనందమయ కోసం, అది ఆత్మకు సంబంధించిన అన్ని విషయాలు పదార్థాలు చేసి ఓ సంచిలో వేసి మనం శరీరం తయారు చేస్తే అది ఆనందమయ కోసం. ఓకే, 6వది విశ్వమయ కోసం, అంటే విశ్వానికి సంబంధించిన అన్ని పదార్థాలు
అన్ని విషయాలు అన్ని పదార్థాలు చేసి ఒక సంచిలో వేసి దాన్ని ఒక శరీరంగా తయారు చేసి అంటే ఇష్టమయ కోసం. ఇక ఏడోది నిర్వాణమయ కోసం, అది ముక్తికి సంబంధించింది. సో ముక్తికి సంబంధించిన అన్ని విషయాల పదార్థాలు తీసి ఒక సంచిలో వేసి దాన్ని మనం ఒక శరీరంగా తయారు చేసామంటే అది నిర్వాణమయ కోసం. యాక్చువల్గా శరీరం కాదు, అది మొత్తం ప్రకృతిలో కలిసిపోయిన స్థితి. అయినా కూడా మనం పేరు చెప్పుకోవడానికి నిర్వాణమయ కోసం. ఆ విధంగా అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఇష్టమయ కోసం, నిర్వాణమయ కోసం, ఇలా 7 శరీరాలు మనకు ఉన్నాయండి. ఈ 7 శరీరాల లోపల ఈ భౌతిక శరీరం మాత్రం కంటికి కనిపిస్తుంది, మిగతా 6 కంటికి కనిపించావు. అందుకోసం వాటి సూక్ష్మ శరీరం అంటాం. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను, దీన్ని మన టాపిక్ కాదు, అందుకోసం సింపుల్గా చెప్పి నెక్స్ట్ మన టాపిక్ వెళ్ళిపోవాలి. ఓకే, సో దీంట్లోపల మనము ఈ 3వ శరీరం ఉంది కదా మనోమయ కోసం, దాన్ని మనం సూక్ష్మ శరీరము యాస్ట్రల్ బాడీ అంటామండి. సూక్ష్మ శరీరం యాస్ట్రల్ బాడీ. ఎందుకు సూక్ష్మ శరీరం అన్నాం అంటే మన కంటికి కనిపించని అంత పలచగా ఉంటుంది అది, మన కంటికి కనిపించింది. అన్నమయ కోసం కంటే ప్రాణమయ కోసం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ప్రాణమయ కోసం కంటే మనోమయ కోసం ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మం అంటే ఏంటండి, ఒక అణువుకి అన్ని అణువుతో చేసినవే, ఒక అణుకు మధ్యలో ఉండే దూరం ఎక్కువ ఉంటుంది. అందుకోసం రాను సూక్ష్మం అయిపోతుంటుంది. అంతే. భౌతిక శరీరం అంటే అణువుకి మధ్య దూరం చాలా తక్కువ ఉంటుంది. ఒకటే చిన్న చోటు లోపల కొన్ని లక్షల అణువులు ఉంటాయి, అందుకోసం కంటికి కనిపిస్తుంది. శరీరాలు పైకి వెళ్ళే కొద్ది ఇంకా సూక్ష్మ అయిపోతుంటాయి. అంటే అణువుకి మధ్య దూరం ఎక్కువ అయిపోతుంటుంది. ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పాలనుకోండి, మంచు తీసుకోండి. మంచు ఏమిటి, నీటి యొక్క రూపమే కదా. మంచు గడ్డగట్టేసి ఉంటుంది. అప్పుడు ఏమిటి, నీటి యొక్క అణువులే అన్నీ కూడా చాలా అణువులు గడ్డగట్టేసి ఉంటాయి, దగ్గర గరిబి ఉంటాయి. అదే నీరు తీసుకోండి, దానికంటే నీటి యొక్క రూపాంతరమే మంచు. కానీ నీరు తీసుకున్నప్పటికీ మంచులో ఉండే అణువుల మధ్య దూరం, నీటిలో ఉండే అణువుల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది. అందువల్ల నీరు పలచగా ఉంటుంది. మంచు ప్రవహించదు, నీరు ప్రవహిస్తుంది. చూసారా, అదే పలచన, అదే సూక్ష్మం. ఇంకా నీటిని కంటే వేడి చేసాం అనుకోండి, ఆవిరి అయిందనుకోండి, అది కూడా నీటి యొక్క రూపాంతరమే. కానీ ఆవిరి తేలిపోతూ ఉంటుంది. అంటే ఆవిరిలో ఉండేవి నీటి అణువులే, కానీ అణువు మధ్య ఉండే దూరం ఎక్కువ ఉంటుంది. అంటే దూరం ఎక్కువ సూక్ష్మం అవుతుంది, తేలికైపోతుంటుంది. అదేవిధంగా మన శరీరాలు కూడా ఒకదానికొకటి ఇంకా 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 పలచగా ఉంటాయి, అణువు మధ్య దూరం. సో ప్రాణమయ కోసం భౌతిక అంటే పలచగా ఉంటుంది, అందుకో సూక్ష్మం. దానికంటే పలచగా ఉంటుంది మనోమయం, దానికంటే పలచగా ఉంటుంది విజ్ఞానమయం, దానికంటే పలచగా ఉంటుంది ఆత్మమయం, ఆనందమయం, దానికంటే పలచగా ఉంటుంది విశ్వమయం. ఇంకా మొత్తం విశ్వంతో మొత్తం కలిసిపోయి ఉంటుంది నిర్వాణంగా. చూసారా, అంత దూరంగా ఉంటాయి అణువులు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మనోమయ కోసం చూసాం కదా. ఈ మనోమయ కోసం దాంట్లో చిత్తము అనే చోట మన యొక్క కర్మ యొక్క ఫలితాలు జమ చేయబడి ఉంటాయి. అదే సేఫ్ డిపాజిట్ లాకర్. సేఫ్ డిపాజిట్ లాకర్ యొక్క కీ ఎవరి దగ్గర ఉంటుంది అంటే మన దగ్గరే ఉంటుంది. మనం చెప్పాం కదా, ఆత్మ అని చెప్పేసి ఈ శరీరాన్ని ఇక్కడ శక్తి కదలని శక్తి ఎవరు కాదు, ఆత్మ ఇస్తుంది. ఆత్మ అంటే శక్తి, దాని నుంచి ఏం లేదు. భౌతిక దేహం ఉన్నంత వరకు ఈ 6 శరీరాలు ఉంటాయి. భౌతిక దేహం పోయిందంటే భౌతిక దేహం మాత్రం పోతుంది, మిగతా ఉండే 6 శరీరాలు పర్మనెంట్గా ఉంటాయి. మీరు చెయ్యి ఎత్తామనుకోండి, దాన్ని చెయ్యి ఎత్తామంటే 6 శరీరాల్లో చెయ్యి ఎత్తితే తప్ప ఈ భౌతిక శరీరంలో చెయ్యి ఎత్తలేదండి. సో అన్ని మిగతా ఉండే 6 శరీరాలు ఒరిజినల్, భౌతిక శరీరం దానికి జెరాక్స్ కాపీ, డూప్లికేట్. చూసారా. సో అప్పుడు మన యొక్క కర్మల యొక్క ఫలితాలు ఈ సూక్ష్మ శరీరం, ఈ మనోమయ శరీరం లోపల చిత్తము అనే చోట నిక్షిప్తం ఉంటాయండి. మనందరికీ ఒక నమ్మకం ఉంది, చచ్చిపోయిన తర్వాత మనం యమలోకానికి వెళ్తాం. అక్కడ చిత్రగుప్తుడు ఒక మనిషి ఉన్నాడు, వాడు మన యొక్క కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా లెక్క పెట్టుకుంటాడు. ఆ లెక్క ప్రకారం చెప్తాడు,
చెప్తే యమధర్మరాజు ఏ తప్పుడు పని చేసినా వాడికి శిక్ష అనుభవిస్తాడు, మంచి పని చేశాను స్వర్గానికి వెళ్ళి ఎంతగా రంభావతి వాళ్ళతో డ్యాన్స్ చేస్తాం. అంతే కదా మన యొక్క నమ్మకం. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, మనకి బ్యాంక్ అకౌంట్ ఉందండి. ఓకే, ఆ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఈ రోజుకి ఎన్ని డబ్బులు ఉన్నాయి కరెక్ట్గా అనాపాసులతో మనం చెప్పగలమా? చెప్పలేం. మనకు గుర్తులేదు. అదే మన అకౌంటే కదా, ఎందుకు గుర్తులేదు? రైట్. ఇప్పుడు అరగంట నుంచి మనం ఈ క్లాస్ మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఈ క్లాస్లో ఏం చెప్పాను దీన్ని అలాగే మీరు తిరిగి చెప్పగలరా? ఎగ్జాక్ట్గా ఒక పదం ఎక్కువ చెప్పకూడదు, తక్కువ చెప్పకూడదు, చెప్పగలరా? మిమ్మల్ని చెప్పని చెప్పాలంటే మీరు దానికంటే ఎక్స్ట్రా చెప్తారు, లేదా తక్కువ చెప్తారు, లేదా సగం కూడా చెప్పలేరు. ఓకే, ఈ ప్రశ్న నన్ను అడిగారు అనుకోండి, సార్ మీరేగా చెప్తున్నారు, మీరు చెప్పి మళ్ళీ తిరిగి చెప్పగలరా అని నన్ను అడిగారు అనుకోండి, నేనే చెప్పలేను. ఎందుకంటే నేను 4 పదాలు ఎక్కువ చెప్తాను, లేదా తక్కువ చెప్తాను, లేదా ఎక్స్ట్రా చెప్తాను, కొత్తగా చెప్తాను ఏదైనా. చూసారా, ఇప్పుడు జరిగిన విషయం. పొద్దున్న నుంచి మనం లేచి పనులు చేస్తున్నాం కదా, ఏం పని చేశారో ఒక్క పని కూడా వదిలిపెట్టకుండా మీరు చెప్పగలరా? చెప్పలేకపోతున్నాం. చూసారా, ఇంత సింపుల్ అయిన విషయాలు మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా మతిమరుపు అనేది ఉంది. సో అలాంటిది కోటాను జీవరాశులు, మిగతా వదిలేయండి, మనిషి యొక్క అంటే మనిషికి కర్మ ఫలితం అని చెప్పాను కాబట్టి కోటాను కోట్ల ఒక ఇండియా జనాభానే 135 కోట్లు కదా, భారతదేశ జనాభా. ఆ ప్రపంచం అంత కలిపంటే 1000 కోట్లు అనుకుంది. 1000 కోట్ల మానవులు, ఒక్కొక్క మనిషి బోల్డ్ కర్మలు చేస్తున్నాడు ఒక్కొక్క జన్మ లోపల. మరి ఒక్కొక్క మనిషి కూడా కొన్ని వందల కొద్ది జన్మలు ఎత్తుంటాడు. మరి ఎన్ని కర్మలు చేశాడు, ఎన్ని కర్మల ఫలితాలు అనుభవించేశాడు, ఎన్ని అనుభవించలేదు, ఇవన్నీ లెక్క పెట్టుకుని చిత్రగుప్తుడైన ఓ మనిషి చేయగలడండి ప్రాక్టికల్గా? ఇంపాసిబుల్. సో ఏమిటి అంటే, ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ యొక్క సూక్ష్మ శరీరంలో అంటే మనోమయ కోశంలో, చిత్తంలో గుప్తంగా ఈ కర్మల యొక్క ఫలితాలు దాచబడి ఉంటాయి. యాక్చువల్గా ఇది చిత్త గుప్తము. చూసారా, మన చిత్తంలో గుప్తం అంటే కంటి కట్టించి. సో యాక్చువల్ పదం ఏంటంటే చిత్త గుప్తము. కానీ మన వాడుకలో చిత్రగుప్తుడు అయిపోయింది. సో చిత్రగుప్తుడు అనే ఏ మనిషి లేడండి. ఆయా జీవి యొక్క, ఇంకా మిగతా జీవుల గురించి మన అనవసరం, మనిషి అనుకున్నాం. మానవుడి యొక్క సూక్ష్మ శరీరంలో, మనోమయ కోశంలో, చిత్తము అనే చోట ఈ కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి, జమ చేయబడి ఉంటాయి. దీన్ని అనుభవించిన పోను ఆ జన్మ లోపల మిగతా అనుభవించాల్సింది ఆ చిత్తంలో ఉంటాయి. ఇంకో శరీరం తీసుకుంటే ఆ శరీరంలోకి తర్జమైపోతాయి, ఆ భౌతిక శరీరంలోకి తర్జమైపోతాయి, ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడి నుంచి మనం అనుభవిస్తాం. మళ్ళీ దానిలో కొన్ని ఫలితాలు చేస్తాం, దాంతో మళ్ళీ అనుభవించిన పో మిగతా నిక్షిప్తం అంటే మళ్ళీ దాంతో మళ్ళీ అలా జరిగిపోతూ ఉంటుంది అంతే ఫుల్గా. సో మరి ఈ చిత్తంలో సేఫ్ డిపాజిట్ లాకర్ కీ ఎవరి దగ్గర ఉంటుంది? ఆయా ఆత్మ దగ్గర ఉంటుంది. అందువల్లనే మారకుండా ఉండే శరీరం లోపల మనం లాకర్ పెట్టామంటే అది మారకుండా, ఎన్ని శరీరాలు భౌతిక శరీరాలు మారినా కూడా మారకుండా సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, ఆటోమేటిక్గా ఎన్ని శరీరాలు మారినా కూడా ఆటోమేటిక్గా ఫలితాలు అడిగి వస్తాయి. అదే మారిపోతున్న భౌతిక శరీరం ఉంచామనుకోండి, అది ఈ జన్మ ఇంతలో పోయింది, అప్పుడు ఆ కర్మ ఫలితాలు మారిపోతాయి కదా. అందువల్ల మారకుండా ఉండే చిత్తం లోపల, సూక్ష్మ శరీరం లోపల ఈ కర్మల యొక్క ఫలితాన్ని దాచిపెట్టుకుంటాయి. ఇప్పుడు నేను 1000 మందికి అన్నదానం చేశాను అన్నాడు, నా శరీరం పోయింది. శరీరం ఉంటే తప్ప మన కర్మ చేయడానికి శరీరం కావాలి. కర్మ చేశామంటే మంచి కానీ చెడు కానీ ఫలితం వచ్చేస్తుంది, దాన్ని అనుభవించడం వల్ల శరీరం కావాలి. ఇప్పుడు 1000 మందికి అన్నదానం చేశాను, శరీరం లేదు, శరీరం పోయింది, మరి ఆ కర్మ ఫలితం ఎక్కడ ఉంటుంది? నా యొక్క సూక్ష్మ శరీరంలో, చిత్తంలో ఉంటుందండి. అలా నేను ఇంకో శరీరం తీసుకున్నా అంటే ఏ సమయంలో తీసుకుంటున్నానో, ఏ చోట తీసుకుంటున్నానో, ఏ కాలంలో తీసుకుంటున్నానో, ఏ స్థితిలో తీసుకుంటున్నానో, ఆ శరీరంలోకి, ఆ సూక్ష్మ శరీరంలో చిత్తంలో దాచబడిన ఈ 1000 మంది అన్నదాన ఫలితం
ఆ సెల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలా అవుతుంది, దానికి ఫలితం ఎలా ఉంటుంది? 1000 మంది అన్నదానం చేస్తే పుణ్యమే కదా, మంచిగానే పని. సో నెక్స్ట్ జన్మ లోపల నాకు జన్మంతా కూడా నాకు అన్నానికి కొరత లేనంత ఫలితం వస్తుంది. సరే 1000 మందికి అన్నదానం చేస్తే ఎంత ఫలితం ఉందండి? 1000 మందికి 1000 పూటలు పెట్టి, ఒక పూట అన్నం పెట్టామంటే 1000 పూటలు. 1000 పూటలు అంటే ఎంత? 1000 పూటలు అంటే ఆల్మోస్ట్ ఒక రోజుకి 3 పూటలు మనం 2 పూటలు తింటున్నా కూడా అట్లీస్ట్ 500 రోజులు. 500 రోజులకి నాకు ఉండాలి, కానీ నా జీవితాంతం నాకు అన్నదానికి కష్టం లేకుండా ఉంటుంది. చూసా మాస్టర్స్, కరోనా ఫలితాన్ని మనం అదే జీవితంలో అనుభవించేసామా? 1:1. ఓకే, ఒకటికి ఒకటి సరిపోతుంది. కానీ మీరు ఇంకో జన్మకి తీసుకెళ్లారా, అసలు కంటే వడ్డీ ఎక్కువైపోతుంది. అదే చెడ్డ గురించి కూడా అంతే. ఇప్పుడు నా వల్ల ఒకళ్ళకి యాక్సిడెంట్ చిన్న వేలు కట్టయిపోయింది అనుకున్నాను, అది చెడ్డ కర్మ మంచి కర్మ? హింస జరిగింది, హింస జరిగి కాబట్టి చెడ్డ కర్మే. కానీ నేను దాన్ని అనుభవించలేదు, నేను ఈ జన్మలో అనుభవించలేదు. ఇంకో జీవికి నా వల్ల వేలు కట్టయిపోయింది, నేను దాన్ని అనుభవించలేదు. అలా హాయిగా ఎంజాయ్ చేసి తప్పించి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మలో ఆ చిత్రంలో అది జమ అయిపోయింది. నెక్స్ట్ జన్మలో ఏమవుతుంది? నాకు ఏదో యాక్సిడెంట్లో కాలిపోతుంది. వేరెక్కడ కాలెక్కడండి? చూసారా? సో చెడ్డ కర్మ చేసినా కూడా అంతే, అనుభవించి తీరాల్సిందే. కానీ ఇంకొక జన్మలోకి తీసుకెళ్లారా, అసలు కంటే వడ్డీ ఎక్కువైపోతుంది. అందువల్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, కర్మల మీద ఎరుకు ఉండాలి. సరే, అదే జ్ఞానం అనేది అక్కడికి వస్తున్నారు చూసారు మాస్టర్. సో చిత్తం లోపల ఈ విధంగా మనం కర్మల ఫలితాలు నిశ్చితపై ఏ జీవి చేసిన కర్మని, మనిషి అనేవాడు ఏ మానవుడు చేసిన కర్మని వాడే అనుభవించేట్టు విధి లిఖితం చేయబడి ఉంటుంది. చూసారా, కర్మల గురించి మనం ఇంత ఇంత ఈజీగా మనం తెలుసుకుంటాం. దాని తర్వాత ఇంకో విషయాన్ని చూసినా, ఏ కర్మ మనం చేసినా కూడా ఆ కర్మల యొక్క ఫలితాలు చచ్చుడు అనుభవించాల్సిందే. మంచి చేసాం, మంచి అనుభవించాల్సిందే. చెడు చేసాం, చెడు అనుభవించాల్సిందే. నేను మంచి కర్మలు బోల్డ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 100 కర్మలు మంచి కర్మలు చేశాను అనుకుందాం. ఓకే, ఓ 10 కర్మలు చెడ్డ కర్మలు. చెడ్డ కర్మ అంటే ఏంటి? ఇంకో జీవికి హింస, ఇంకో జీవికి కష్టం కలిగించే కర్మ, హింస, మనసు వాచ కర్మ. ఓకే, చెడ్డ కర్మలు చేశాను అనుకుందాం. ఓకే, నేను 100 కర్మలు మంచి కర్మలు చేశాను కదా, 10 కర్మలు చెడ్డ కర్మలు చేశాను కదా. సో 100 - 10 90 మంచి కర్మల ఫలితాన్ని అనుభవిస్తాను. అలా ఆ పప్పులు ఉడకండి. ఇక్కడ 100 కర్మలు మీరు మంచి కర్మలు చేశారంటే ఆ కర్మలకి సంబంధించిన మంచి ఫలితాన్ని మీరు అనుభవించి తీరాల్సిందే. 10 చెడ్డ కర్మలు చేశారంటే ఆ చెడ్డ కర్మలకు సంబంధించిన ఫలితాలు మీ కష్టం దానికి సంబంధించిన అనుభవించాల్సిందే. చెడ్డ కర్మలు ఎలా అనుభవిస్తాం? అదే రోగం రూపంలో అనుభవిస్తాం. మంచి కర్మ పుణ్యం భోగం రూపంలో, చెడ్డ కర్మ పాపం రోగం రూపం, అంతే. చచ్చుడు అనుభవించాల్సిందే. చూసారా, మంచి కర్మ. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మీకు అర్థం అవుతుంది. రాముడు కృష్ణుడు ఇద్దరు ఉన్నానండి. ఆ రాముడు కృష్ణుడు దేవుడు అనుకున్నది గుర్తు పేరు కోసం. ఓకే, రాముడు కృష్ణుడు. ఓకే, రాముడు కృష్ణుడు కర్మలు చేస్తున్నారు. రాముడు కృష్ణుడు చెడ్డ కర్మలు ఈక్వల్గా చేశారు. ఏదో మొత్తం ఏం చేశారని మనం విశ్లేషించుకో అక్కర్లేదు. చెడ్డ కర్మలు ఈక్వల్గా చేశారు రాముడు కృష్ణుడు. ఓకే, రాముడు కృష్ణుడి కంటే మంచి కర్మలు ఎక్కువ చేశాడండి. ఓకే, ఎన్ని చేశారని లెక్క మనకు అక్కర్లేదు. రాముడు కృష్ణుడి కంటే మంచి కర్మలు ఎక్కువ చేశాడు. రాముడు కృష్ణుడు ఇద్దరు కలిసి చెడ్డ కర్మలు ఈక్వల్గా చేశారు. ఓకే, రైట్. మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక 100 మంచి కర్మలు చేశాడు రాముడు, ఒక 75 మంచి కర్మలు చేశాడు కృష్ణుడు. 50 చెడ్డ కర్మలు చేశాడు రాముడు, 50 చెడ్డ కర్మలు చేశాడు కృష్ణుడు అనుకుంది. చాలా సింపుల్గా అర్థం అవుతుంది. ఓకే, రైట్. అయిపోయింది, వాళ్ళ జన్మ అయిపోయింది. వాళ్ళ జన్మ అయిపోయేటికి ఆ కర్మలు చిత్తంలో కూడా నిశ్చిత అయిపోయి ఉన్నాయి. ఇంకో జన్మ ఇచ్చారు వాళ్ళు. ఇంకో జన్మ ఇచ్చేప్పటికి ఇంకో జన్మలో కూడా వాళ్ళ పేరు రాముడు కృష్ణుడు అనుకున్నాం, కన్ఫ్యూజ్ లేకుండా ఉన్నాయి.
సో చటకర్మలు ఈక్వల్గా చేశారు, 50 కర్మలు చటకర్మలు ఈక్వల్గా చేశారు. చటకర్మలు ఏమిటి? చటకర్మలు పాపం, పాపాన్ని మన రోగంతో కూడా అనుభవించారు. సో వాళ్ళు చేసే చటకర్మల ఫలితానికి వాళ్ళకి హృదయ రోగం అంటే గుండె ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ప్రాబ్లం. ఓకే, స్టంట్ చేయడం లేదో బైపాస్ చేయడం చేశారు మొత్తం మీద అనుకోండి, హార్ట్ సర్జరీ చేశారు. చటకర్మలు ఈక్వల్గా చేశారు కాబట్టి ఇద్దరికి ఈక్వల్ సేమ్ రోగం వచ్చింది ఇంకో జన్మలో కూడా. ఓకే, హార్ట్ ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత రాముని తీసుకెళ్ళి ఐసీయూ ఏసీ వార్డులో వేశారు, కృష్ణుడు తీసుకెళ్ళి జనరల్ వార్డులో వేశారండి. సరే, ఏమర్థమైంది? చటకర్మలు ఈక్వల్గా 50-50 చేశారు, ఇద్దరికి ఈక్వల్ రోగం వచ్చింది, హార్ట్ ప్రాబ్లం, ఇద్దరికి ఈక్వల్ ఆపరేషన్ చేశారు. రావుడేమో 100 కర్మలు మంచి కర్మలు చేశాడు, కృష్ణుడేమో 75 కర్మలు మంచి కర్మలు చేశాడు. కృష్ణుడు కంటే రావుడు మంచి కర్మలు ఎక్స్ట్రా చేశాడు. అందువల్ల ఆపరేషన్ అయిపోయిన తర్వాత చటకర్మలు ఈక్వల్గా అనుభవించేశారు. అనుభవించిన తర్వాత రావుడిని తీసుకెళ్ళి ఏసీ వార్డులో వేశారు, అంటే భోగం, ఇందులో పుణ్యకర్మలు ఎక్కువ చేశాడు కాబట్టి. కృష్ణుడు తీసుకెళ్ళి జనరల్ వార్డులో వేశాడు, నార్మల్, అంతే. చూసారా? ఈ విధంగా మనం మంచి కర్మలు చేసినా దాన్ని అనుభవించాల్సిందే, చెడకర్మలు చేసినా దాన్ని అనుభవించాల్సిందే. అది మైనస్ ఇది మాత్రం అనుభవిస్తాను, అలా కుదరదు. మాస్టర్స్ కర్మలు ఇలాగే జరుగుతుంటాయి. ఓకే, సో ఈ విధంగా మనం మన కర్మల్ని మనం అనుభవించాల్సిందే. మొట్టమొదటి కర్మలు అనేది మనిషికి మాత్రమే ఉంటాయి, వేరే ఏ జీవికి లేదు. దాని తర్వాత కర్తృత్వం భోతృత్వం అనే భావన వల్లనే మనిషికి కర్మ ఫలితాలు వస్తున్నాయి. దాని తర్వాత మంచి చెడ్డ అనేవి కూడా మనిషికే కర్మల ఫలితాలు. ఆ కర్మల ఫలితాలు అనుభవించిన మిగతా అంతా కూడా చిత్తంలో నిక్షిప్తమై శరీరం మారిపోతూ ఉంటే మారని సూక్ష్మ శరీరం లోపల చిత్తం లోపల ఉండి ఆ ఫలితాలు ఏ శరీరానికి వెళ్తే ఆ శరీరంలో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ ఫలితాలన్నీ కూడా మనమే అనుభవించి తీరాలి, మన స్థూల శరీరంతో అనుభవించి తీరాలి. అది అనుభవించి ఆ కర్మలకు ఫలితాలు ఉండేంత వరకు మన శరీరాలు వస్తూనే ఉంటాయి. ఆ వస్తున్న శరీరాలు వస్తుంటే మన కర్మలు చేస్తూనే ఉంటాం, అనుభవిస్తూనే ఉంటాం. మిగతా వస్తుంటే ఇలా పెద్ద సైకిల్ తిరిగిపోతూ ఉంటుంది. ఓకే మాస్టర్, సో ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మంచి కర్మలు చెడ కర్మలు చెప్పేసాం కదా. మరి ఈ కర్మల్ని మనం ఇంకా ఫర్దర్గా డివైడ్ చేయొచ్చండి, ఇంకా కొంచెం ఫర్దర్గా డివైడ్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేస్తున్నారు, ఏ కేటగిరీలో వెళ్తున్నారంటే ఇంకా 3 విధాలుగా మనం దాన్ని డివైడ్ చేస్తాం. ఎలాగంటే ఒకటి సంచిత కర్మలు, రెండోది ప్రారంధ కర్మ, మూడోది ఆగామి కర్మ. 3 విధాలుగా దాన్ని డివైడ్ చేస్తాము. సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ. ఓకే మాస్టర్, సంచితం అంటే ఏమిటి? సంచితం అంటే చేర్చి పెట్టబడింది అని అర్థం. సంచితం అంటే బోళ్ళంత కర్మ చేర్చి పెట్టుకుంటాం, అది సంచిత కర్మ. అంటే ఎన్ని కర్మలు చేస్తామో ఆ కర్మలు చేయడం పోను కర్మలు చేసిన ఓ జన్మ ఇద్దాం అనుకోండి, ఆ జన్మకు ముందర కొన్ని కర్మలు చేస్తుంటాం. ఆ కర్మలోంచి ఆ కర్మలన్నీ కూడా సంచిత కర్మ. ఆ చేసిన కర్మల్లోంచి కొన్ని కర్మల్ని మనం అనుభవించాలి అని మనం డిసైడ్ చేసుకుని ఈ జన్మ ఎత్తుతాం, అంటే అవి పండిన కర్మలు. దాన్ని మనం ప్రారంభ కర్మ అంటాం. మరి ఇక్కడ ఈ జన్మలో మనం ఎక్కిన తర్వాత ప్రారంభ కర్మ అనుభవిస్తూ ఇంకా 3 కర్మలు చేస్తాం కదా, అవి ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే కూడా వచ్చే కర్మలు ఈ జన్మ లోపల. ఈ ఆగామి కర్మల్లో కొన్ని కర్మలు చేసేసి అనుభవించేసి ఆ ఫలితాన్ని దాని తర్వాత మిగతా ఇంకొన్ని మిగిలిపోతాయి కదా, ఆ మిగిలిపోయిన కర్మలు మళ్ళా సంచిత కర్మలో పోయి యాడ్ అయిపోతాయి ఇంకో జన్మకి రెడీగా. ఈ విధంగా కర్మల యొక్క చక్రంలో మనం బంధింపబడిపోతామండి. మాస్టర్ చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది, అంటే ఎగ్జాంపుల్స్తో పాటు నెంబర్స్ చెప్తే మనకి ఈజీగా అర్థం అవుతుంది. సంచిత కర్మలు ఎలా ఎక్కువైపోతాయో, కూడబెట్టుకున్న కర్మలు భయంకరంగా ఎక్కువైపోతూ ఉంటాయి. మనం
కొన్ని చేసామంటే. ఓకే, ఇప్పుడు మనం ఈ జన్మ ఎత్తడానికి ముందర నా సంచిత కర్మలు 10,000 ఉన్నాయనుకుందాం. ఒక చిన్న ఉదాహరణకి 10,000 ఉన్నాయి అనుకుందాం. 10,000 సంచిత కర్మలు ఉన్నాయి. ఆ 10,000 సంచిత కర్మల లోపల నేను ఒక 20% ఓ 2,000 20% కర్మల్ని నేను ఈ జన్మలో అనుభవించేయాలి. అంటే నా యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 10,000 కర్మలు, సంచిత కర్మలు. నేను ఈ జన్మ లోపల ఆ 10,000 కర్మల్లోంచి 20% అంటే 2,000 కర్మలు అనుభవించేయాలి అని డిసైడ్ చేసుకుని ఈ జన్మ ఎత్తాను నేను. సో ఈ 2,000 కర్మల్ని మనం ప్రారంధ కర్మ అంటాం. అనుభవించాల్సిందే, అంతే కదా. నా చిత్తంలో ఉన్నాయి 10,000 కర్మలు. అసలు 2,000 కర్మల్ని, ఆ 10,000 కర్మలు అనుభవించాలంటే చచ్చుకుంటాం. అంత అనుభవించడం ఎలా సంచిత కర్మలు ఎక్స్ట్రా అయిపోతాయనే విషయం తెలుసుకుంటాము అంటారు. సో ఈ 2,000 కర్మలు ప్రారంభ కర్మ. ఇవి పండిన వాటి మనం అనుభవించాలి. ఈ 2,000 కర్మ ప్రారంభం. సో ఈ జన్మ ఎత్తేటప్పుడు మనం 10,000 కర్మలు ఓపెనింగ్ బ్యాలెన్స్తో వేశారు. 2,000 కర్మల్ని ఈ జన్మలో అనుభవించాలని నేను డిసైడ్ చేసుకున్నాను. సో 8,000 కర్మలు సంచిత కర్మలో బ్యాలెన్స్ అయిపోయాయండి. ఉన్నాయి 8,000 కర్మలు. ఈ జన్మ ఇచ్చిన తర్వాత ఈ జన్మ లోపల నేను 10,000 కర్మలు చేస్తున్నాను. వాటి మన ఆగామి కర్మలు అంటాం. కూడా కర్మ. సో ఈ 10,000 కర్మలు చేసాం అనుకోండి. ఈ 10,000 కర్మల్లో 5,000 కర్మల యొక్క ఫలితాలు నేను అనుభవించాను అనుకోండి ఈ జన్మలోనే. అవును, చేసిన కర్మ ఫలితాలు ఆ జన్మలో అనుభవించేసి కొన్ని అనుభవిస్తాం కదా. అన్నీ కూడబడికి పోలేం కదా. చిన్న కర్మల ఫలితాలు అనుభవించేస్తాం. సో 10,000 ఆగామి కర్మల్లో 5,000 కర్మల ఫలితాలు ఈ జన్మలో అనుభవించేశాను. ఈ జన్మ అయిపోయింది, టైం అయిపోయింది. అప్పుడు మిగతా ఎన్ని ఉన్నాయి? 5,000 కర్మలు ఉన్నాయి ఆగామి కర్మల్లో బ్యాలెన్స్. ఈ 5,000 కర్మల ఆగామి కర్మల ఈ సంచిత కర్మలు కాస్త నా యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ 8,000 సంచిత కర్మలు కదా, దాంతో ఆడైపోతాయండి. అంటే ఏమైంది? 8,000 + 5,000 13,000 నా యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్. అంటే నా యొక్క రెండో జన్మకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా 13,000 సంచిత కర్మలు. ఈ జన్మకి నా యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా 10,000 సంచిత కర్మలు. నెక్స్ట్ జన్మ వచ్చేప్పటికి నా యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతా 13,000 సంచిత కర్మలు. చూసారా మాస్టర్స్, సంచిత కర్మలు ఎలా ఇంక్రీజ్ అయిపోయాయి? సో దాని తర్వాత జన్మ లోపల, రెండో జన్మ లోపల నేనేం చేస్తాను? దానిలో 5% ఒక 3,000 కర్మలు అనుకున్నాను. ఆ 3,000 కర్మలు అనుభవించాలి, ప్రారంభ కర్మగా అనుభవించాలని తీసుకున్నాను. అప్పుడు 13లో 3 పోతే అంత 10,000 కర్మలు నా సంచిత కర్మలుగా ఉన్నాయి బ్యాలెన్స్. వచ్చే జన్మ లోపల ఓ 20,000 కర్మలు చేశాను అనుకున్నాం. ఆ 20,000 కర్మల లోపల అంటే ఆగామి కర్మలు. ఆ 20,000 కర్మల లోపల 10,000 కర్మలు అనుభవించాను. మిగతా 10,000 మిగిలిపోయాయి. ఆ 10,000 కాస్త ఈ వచ్చే జన్మలో ఉండే 10,000 సంచిత కర్మలు ఆడైపోతాయి. సో ఈ 10,000 ప్లస్ ఆగామి కర్మల బ్యాలెన్స్ యొక్క 10,000 ఎంత అయింది? 20,000. 20,000 మూడో జన్మ వచ్చేటప్పుడు నా యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ సంచిత కర్మలు అయిపోతాయి. మాస్టర్స్ చూసారా ఎలా అయిందో? సంచిత కర్మల యొక్క సంఖ్య ఎలా అయిపోయిందో. అందుకు సంచితము అంటే చేర్చి పెట్టబడింది. అలా కర్మలు ఎక్కిపోతాయి. సో మూడో జన్మలో 20,000 సంచిత కర్మలు ఓపెనింగ్ బ్యాలెన్స్. దానిలో 4,000 కర్మలు ప్రారంభ కర్మగా అనుభవించాం అనుకుంటే 16,000 కర్మలు సంచిత కర్మలు ఉంటాయి. దానిలో మళ్ళా మూడో జన్మ లోపల నేను 20,000 కాస్త నేను ఆగామి కర్మలుగా చేసి దానిలో 15,000 అనుభవించాలంటే ఒక 5,000 కర్మలు మిగిలిపోతాయి. 5,000 కర్మలు కాస్త ఈ 16,000 కర్మలతోటి యాడ్ అయ్యి 21,000 కర్మలు అయిపోతాయి సంచిత కర్మలు నాలుగో జన్మకి. అలాగా జన్మలు సో 10 ఒక అలా లెక్క వేసుకుంటూ వెళ్ళామంటే మనం ఓ 7వ జన్మ 8వ జన్మ ఏడుడికి మన దగ్గర 50,000 సంచిత కర్మలు అవుతాయి. మొట్టమొదటి జన్మలో 10,000తో మనం స్టార్ట్ చేసాం. 7వ జన్మ 50,000 60,000 అయిపోతాయి సంచిత కర్మ. చూసారా ఎలా సంచిత కర్మల యొక్క
ఆ, సంఖ్య పెరిగిపోతుందో మాస్టర్స్. అందువల్లనే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్మల మీద జ్ఞానం పెంచుకోవాలి మనం. చూసారా మాస్టర్? సో ఈ విధంగా చాలా చాలా ఎరుకుతో మనం ఈ కర్మలు చేయాలి. ఎలా ఎరుకుతో చేస్తాం, ఎందుకు అలా చర్మ, ఎందుకు ఎలా సంచక్రమణ ఇంక్రీజ్ అయిపోతాయి అనే విషయాన్ని మనం రేపు క్లాస్లో మనం తెలుసుకుందాం. ఈరోజు మనం ఇక్కడితోటి మనం నిలిపేద్దాం. మళ్ళా తిరిగి రేపు ఫుల్గా తెలుసుకుని ఏ జ్ఞానంతో మనం ఈ కర్మలంతా కూడా దగ్ధం చేసుకోగలం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే మాస్టర్, ఈ ఆపేస్తాం మేడం ఇక్కడికి. ఓకే సార్, ఓకే. అసలు ఎంత వివరంగా వివరించారంటే సార్, జ్ఞానాగ్ని కర్మ దగ్ధ అని. అంటే జ్ఞానం అన్నది ఎవరికి అవసరము, ఆత్మజ్ఞానంతో ఎవరున్నారు, మనం ఎలా ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి, ఎలా జీవించాలి, ఒకటని కాదు సార్, ప్రతి పదం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ ఈ రోజు మీరు అందించినటువంటివి. ఈ రోజు ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు మహావతార్ ఫౌండేషన్ సభ్యులందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.